నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. కొద్ది రోజుల్లో స్కూల్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. మరి ఈ స్కూల్స్కి సంబంధించి స్కూల్ ఫీజుకి సంబంధించి అయితే గవర్నమెంట్ అయితే ఫీజులు పెంచడం జరిగింది. ఓ పక్క చూసుకున్నట్టయితే స్కూల్ ఫీజు పెంచారు, ఇంకో పక్క చూసుకున్నట్టయితే కనుక స్కూల్ యూనిఫామ్స్, బుక్స్ రేట్స్ కూడా పెంచడం జరిగింది. ఈ పెంచిన రేట్లు తగ్గించాలి, మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి కొత్తగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ కవితక్క అయితే రంగంలోకి దిగి కమిషనరేట్ దగ్గర అయితే ధర్నా చేయడం జరుగుతుంది. మరి దీనిపైన అసలు ఏంటి, నిజంగానే స్కూల్ ఫీజు తగ్గిస్తారా లేదా అనే విషయం అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు దేనికోసం నిరసన చేస్తున్నారు? మేడం, మేము ఇక్కడ ప్రొటెస్ట్ ఆన్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మా చీఫ్ కల్వకుంట్ల కవితక్క మేము ఇక్కడ వచ్చినాం. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో ఫీజు ఎక్కువ చేశారు, బుక్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, యూనిఫామ్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇది అన్ని ప్రైజెస్ హైక్ చేస్తే ఫస్ట్ బిలో పావర్టీ లైన్ వాళ్ళు స్కూల్స్కి పిల్లలకి పంపిస్తలేవు. ఇప్పుడు మిడిల్ క్లాస్కి కూడా మీరు ఇట్లా ప్రెషర్ చేస్తే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి, ఫీజు తక్కువ చేయాలి, బుక్స్కి ప్రైస్ రిడక్షన్ చేయాలి, యూనిఫామ్ ప్రైస్ రిడక్షన్ చేయాలి. దానికోసమే మేము ఇక్కడ మా పార్టీ గురించి ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? గవర్నమెంట్ ఏం రెస్పాన్స్ ఇస్తలేవు. లాస్ట్ అకాడమిక్ ఇయర్ కూడా ఇట్లానే చేశారు, దాని ముందు కూడా అట్లానే చేశారు. ఫ్రమ్ 2 years 2.5 years కవితక్క కన్సిస్టెంట్లీ చెప్తున్నారు ఇది ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి కొంచెం ఫీజు తక్కువ చేయాలి, బుక్స్ కూడా ప్రైజెస్ తక్కువ చేయాలి. ఇది వాళ్ళు చేస్తలేవు. మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఎట్లా పే చేయాలి? మిడిల్ క్లాస్ వాళ్ళు డైలీ శాలరీలో మంత్లీ శాలరీలో ఉంటారు. 30 days శాలరీలో వాళ్ళు రెంట్ ఎట్లా పే చేయాలి? పిల్లలకి స్కూల్ ఎట్లా పంపించాలి? దానికోసమే అది రెడ్యూస్ చేయాలి. మా డిమాండ్ ఏమంటే కవితక్క ఏం చెప్తున్నారంటే ఇది రెడ్యూస్ చేయాలి, ప్రైజెస్ తగ్గాలి. అందుకే ప్రొటెస్ట్ ఈరోజు. కవితక్క ఉచిత విద్యం, ఉచిత వైద్యం అనేసి చెప్పడం జరుగుతుంది. మరి దీని మీద మీరేమంటారు? నిజంగానే ఉచిత విద్యం, వైద్యం ఇస్తారా? కవితక్క వస్తే అని చెప్తున్నారు కదా మీరు. మా కవితక్క వస్తే మీరు చూస్తారు, వీఆర్ ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, విత్ ది పీపుల్. వన్స్ అవర్ గవర్నమెంట్ ఈస్ ఫార్మ్, వన్స్ వీ హ్యావ్ ఉమెన్ చీఫ్ మినిస్టర్, అప్పుడు మీరే మాకు ఇంటర్వ్యూ తీసుకోండి, నేను హ్యాపీగా ఆన్సర్ చేస్తాను ఈ క్వశ్చన్కి. ఓకే, థ్యాంక్ యూ.